గత ప్రభుత్వాన్ని తిట్టడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. ఎంత తిడితే అంత సులువుగా హామీల నుంచి తప్పించుకోవచ్చునని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందన్నారు. గత బడ్జెట్లో హామీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఈ బడ్జెట్లో అవేమీ అడగొద్దని సభలోనే చెబుతున్నారన్నారు. ఉద్యోగులు జీతాల పెంపు అడగకుండా 2 గంటలు ఎక్కువ పనిచేయాలని సీఎం అసెంబ్లీలో అంటున్నారన్నారు. ధరణి ఫెయిల్యూర్ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, మరి ఫెయిల్యూర్ అయితే 10 ఏళ్లలో రైతుల ఖాతాలో 75,000 కోట్లు ఎలా వేశామని తాత మధు నిలదీశారు. ఇప్పటి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు కూడా రైతు బంధు వచ్చింది కదా, మరి ఫెయిల్యూర్ అని ఎలా అంటారని తాత మధు ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎంత తిడితే ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి అంత త్వరగా బయటపడవచ్చు అనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం వచ్చి రివర్స్ గేర్ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. గత బడ్జెట్లో క్లియర్గా చెప్పారు, మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చే బాధ్యత మాది ప్రభుత్వం తీసుకుంటుంది, ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని. ఈ బడ్జెట్ స్పీచ్కి వచ్చే వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా ఆ మాట ఎత్తొద్దు, ఈ మాట ఎత్తొద్దు, డబ్బులు లేవు, ఇది అమలు చేయలేము, అది అమలు చేయలేమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా, శాసనమండలి సాక్షిగా చెప్తూ ఉన్నారు. రెండోది, మంత్రి గారే చెప్తున్నారు తులం బంగారం గురించి అడగొద్దు అని. ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఉద్యోగస్తులు ఏమీ అడగొద్దు, అదనంగా 2 గంటలు పనిచేయండి అని చెప్తున్నారు. ఇంకో మంత్రి గారు చెప్తున్నారు కౌలు రైతుల గురించి మాట్లాడొద్దని. ఇంకో మంత్రి గారు చెప్తున్నారు 2,500 అడగొద్దు, 4,000 రూపాయలు అడగొద్దు అని చెప్తున్నారు. ధరణి గురించి విపరీతంగా చెప్తూ వచ్చారు. ధరణి అంటే అదేదో ఫెయిల్యూర్ అనేది. ఒక ఫెయిల్యూర్ సిస్టమ్ అయితే గత 10 సంవత్సరాల్లో ఆన్ యావరేజ్ 69 lakhs. మీరు కూడా రైతు బంధు అధ్యక్షులకి రాష్ట్రానికి పనిచేశారు, మీరు రైతుల పక్షాన్ని, ఎందుకంటే వాస్తవాలు మీకు తెలుసు. 60 ఆన్ యావరేజ్ 69, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ కాదు. 69 lakhs ఆన్ ఎకర్స్కి ఆన్ యావరేజ్గా ఇప్పుడు కేసీఆర్ గారు హయాంలో వేసింది 75,000, సుమారుగా 75,000 కోట్ల రూపాయలపై వేశారు. ఒకవేళ ధరణి పనిచేయకపోయి ఉండుంటే ఏ రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు వెళ్ళాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకవేళ ధరణి ఫెయిల్యూర్ అయి ఉంటే ఎక్కడికి ఏ రైతుకి వెళ్ళిందో చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులు అందరికీ కూడా ఎంతో ఇంత వ్యవసాయ భూములు ఉన్నాయి, వారి అకౌంట్లలో కూడా డబ్బులు పడ్డాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క అందరి వివరాలు గ్రామ పంచాయతీల్లో ఫ్లెక్సీలు పెట్టమని చెప్పారు. నేను ఐఎమ్ అప్రిషియేటింగ్ ఫ్రమ్ మై టేబుల్. ఇక్కడి నుంచి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా మంత్రుల గ్రామాల్లో ముందుగా పెట్టాలని నేను అడుగుతున్నాను.